ఏపీలో ల్యాండ్, శాండ్, వైన్ మైన్ ఇలా అన్నింటిలో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కొప్పెలపాడు గ్రామంలో 4వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ మే 13వ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మోసపూర్వమైన హామీలు ఇచ్చి అందరినీ ప్రజలను మోసం చేసిందో అన్నింటినీ కూడా ప్రజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి ప్రజలకు అందిస్తాము, సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తామనే దాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాము. ముఖ్యంగా పెన్షన్ మనం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, బీసీ డిక్లరేషన్ సభ రోజు పేదలందరూ కూడా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పాము. అదేగా కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. దాని గ్యాస్ సిలిండర్ కానీ అన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం అనమాట. ఖచ్చితంగా ఈ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో 175కి 160 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించిద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాము.